తాళాలు వేసి గ్రామాలలో ఎవరు కూడా ఉండనేటువంటి పరిస్థితి. దాన్ని చూసి అప్పుడున్నటువంటి పరిస్థితిలో ఆమె ఏది అనేది తాళాలు వేసి ఉన్నాయి ఏమిటి సంగతి అంటే, అమ్మ ఇక్కడ ఉపాధి లేక ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా వలసలు వెళ్ళారు. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి 80% ప్రజలందరూ కూడా వలసలో వెళ్ళి కడుపు నింపుకునేటువంటి పరిస్థితిలో వలస వెళ్ళడం జరిగిందని చెప్పినటువంటి పరిస్థితిలో అప్పుడు ఈ వలస జీవులు ఎక్కడైతే అక్కడ స్టాప్ చేసి పేద బడుగు బలహీన వర్గాలకు బిలో పవర్టీ ఉన్నటువంటి వాళ్లకు ఒక ఉపాధి హామీ ప్రభుత్వం ద్వారా ఇచ్చే విధంగా ఒకటి ఉండాలని బృహత్తరమైనటువంటి ఒక ప్రణాళిక మెదక్ జిల్లాలో అప్పుడు అంకురార్పణ చేయడం జరిగింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని, ఒక చట్టాన్ని, ఒక యాక్ట్ను తీసుకొచ్చి ఈ భారతదేశంలో ఉన్నటువంటి దాదాపుగా 5 నుంచి 6 కోట్ల మంది ఉపాధితో వలసలు పనిచేసి ఉన్న ఊర్లోనే ఒక 2 గంటలు 3 గంటలు పని చేసుకొని దాదాపు 100 రోజుల గ్యారంటీ పనిని ఇచ్చి తగినటువంటి వారికి కావాల్సినటువంటి ఏవైతే ఆ ఉపాధికి కావాల్సినటువంటి అమౌంట్ను వెంటనే ఇచ్చేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ఆనాడు యూపీఏ ప్రభుత్వం డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి ప్రధానమంత్రి గారి యొక్క ఆధ్వర్యం. 2005 నుంచి ఇప్పటి వరకు ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ యాక్ట్ ఏదైతే ఉన్నదో దీనివల్ల గ్రామీణ ప్రజలు దాదాపుగా ఎక్కడికి వలసలు వెళ్లకుండా గ్రామంలోనే ఆడుకుంటూ పాడుకుంటూ పనులు చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో వేతనాన్ని వారానికో 2 వారాలకో నెలకో ఇట్లా తీసుకొని ఉపాధి పొందేటువంటి పరిస్థితిని కల్పించింది ఆనాడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ యూపీఏ చైర్పర్సన్ గారి చలవ వల్ల ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి యొక్క ఆధ్వర్యం. అటువంటి చట్టాన్ని అంటే ఆనాడు ఎక్కడైతే ఎన్ని పని దినాలు చేయాలి, ఎక్కడ పని చేయాలి, ఎంత దానికి మనం పనికి తగ్గ ఫలితం ఇవ్వాలి, వారికి ఎంత అమౌంట్ ఇవ్వాలనేటువంటిది ఆనాడు అక్కడ ఉన్నటువంటి గ్రామాల వారిగా సర్పంచ్లకు వాళ్ళకి అధికారం ఇచ్చి ఏ పనులు చేయాలో అక్కడ ఫీల్డ్ అసిస్టెంట్లను పెట్టి గ్రామాల్లో పని చేసుకుంటూ ఆ యొక్క దానికి కావాల్సినటువంటి వేతనాన్ని తీసుకునేటువంటి వసతి కల్పించింది ఆనాటి ప్రభుత్వం. కానీ మెల్లమెల్లగా 12 సంవత్సరాల క్రితం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటి ఆ రోజు పేద బడుగులు బలిగిన వర్గాల కోసం తీసుకున్నటువంటి ఒక్కొక్క పథకాన్ని నీరుగార్చే విధంగా ఆ పథకాలన్నీ కూడా ఒక్కొక్కటి రూపుమాపేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నది బీజేపీ ప్రభుత్వం. ఈ 12 సంవత్సరాలలో పేద బడుగు బలిగిన వర్గాలకు ఎవరు కూడా అక్కడికొచ్చే ఒక్క చట్టాన్ని తీసుకురాకపోగా ఉన్న చట్టాలను నిర్వీర్యం చేసి పూర్తిగా సమూలంగా ఈ పేద బడుగు బలహీన వర్గాలకు ఇచ్చినటువంటి ఏవైతే పథకాలను అవన్నిటికీ నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నది మెల్లమెల్లి. అలాగే మహాత్మా గాంధీ గారి పేరు చెట్టుకొని ఇలా స్వాతంత్రం రాకముందు స్వాతంత్రం కోసం పోరాడినటువంటి ఏ ఒక్కరు కూడా ఆ పార్టీలో కానీ వాళ్ళ ఆర్ఎస్ఎస్లో కానీ అంతకుముందు ఉన్నటువంటి జనతా పార్టీలో కానీ ఎక్కడ కూడా స్వాతంత్రం కోసం పోరాడేటువంటి నాయకులు బీజేపీ పార్టీలో ఏ క్వశ్చన్ లేదు. కానీ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి మహాత్మా గాంధీ గారి కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని వీళ్ళందరినీ బూచిగా పెట్టుకొని వాళ్ళు మెల్లిమెల్లిగా అంటే మీదికి చూపించేటువంటి కార్యక్రమం ఒకటి, వారు చేసేటువంటి కార్యక్రమం ఒకటి విధంగా ఇలా మహాత్మా గాంధీ పేరును ఇలా ప్రపంచవ్యాప్తంగా మహాత్మా గాంధీ బాబూజీ అయినటువంటి పిలిచేటువంటి పరిస్థితిలో మహాత్మా గాంధీని తుడిచిపెట్టుకోపోయేటువంటి విధంగా ఇలా ఈ యొక్క మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ యాక్ట్ నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించి ఇలా బీబీ జీరాంజీ అనేటువంటి చట్టాన్ని తీసుకొచ్చి ఈ ఉద్దేశం ఏంటి అంటే మెల్లగా ఈ చట్టాన్ని పూర్తిగా రూపుమాపు. దీంట్లో కూడా మళ్ళీ కొత్తగా ఏం చేసిండ్రు,
ఇదివరకు 100% కేంద్రమే నిధులు ఇచ్చేది ఉంటాయి ఈ యొక్క జాతీయ ఉపాధి హామీ పథకాన్ని. పూర్తి స్థాయిలో 100% నిధులు కేంద్రం నుంచి వచ్చేటుంటాయి. కానీ ఈరోజు 60% నిధులు కేంద్రం, అంటే 60-40 కింద 40% నిధులు మళ్ళీ రాష్ట్రాల మీదకి మళ్ళించేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని మెల్లమెల్లగా ఈ పథకాన్ని రూపుమాపి చట్టాన్ని పూర్తిగా నిర్వహణ చేసేటువంటి పరిస్థితిలో ఏమైపోతుందంటే మెల్లమెల్లగా ఇవన్నీ కూడా పథకాలన్నీ కూడా రెడ్ కార్పెట్ వేసి కార్పొరేట్ లెవెల్లో వారికి అనుసంధానం చేసేటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నది ఇలా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం. ఇలా ఏమైతుందంటే 10 దినాలు కూడా వీళ్ళు నిర్ణయించుకునేటువంటి పరిస్థితి లేదు. అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ లేకుండా ఇతరత్తులో వాళ్ళు చేసేటువంటి కాంట్రాక్టుకు అనుసంధానం చేసి ఈ యొక్క పథకంలో ఉన్నటువంటి చేసేటువంటి ఎవరైతే కూలి చేసుకున్నటువంటి వాళ్ళను ఈ కాంట్రాక్టుల కిందికి తీసుకుపోయేటువంటి చట్టాన్ని తీసుకొస్తా ఉన్నది ఇలా బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా. అంటే ఇలా ఆదాని కానీ అంబానీ కానీ ఇటువంటి వారు చేసేటువంటి కార్పొరేట్ కాంట్రాక్ట్లు వెళ్తున్నారు, వాళ్ళకి ఇలా కూలీలు దొరికేటువంటి పరిస్థితులు లేదు ఎక్కడ. కాబట్టి మెల్లగా ఈ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసి ఆ చేసేటువంటి కూలీలను పూర్తిగా కూలీలుగా మార్చి ఈ కార్పొరేట్ సంస్థలకు కూలీలుగా కాంట్రాక్ట్ కూలీలుగా మార్చేటువంటి విధానాన్ని తీసుకొచ్చేటువంటి కుట్ర చేస్తూ ఉన్నది బీజేపీ ప్రభుత్వం. దీనికి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ గవర్నమెంట్ యూపీఏ ఏదైతే అన్ని పార్టీలు కలిసి వామపక్షాలు కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ కానీ పూర్తి స్థాయిలో ఇలా సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారి యొక్క ఎటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క చట్టాన్ని మనం వెంటనే రక్షించాలి, చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి. ఈ బీబీజీ రామ్జీ అనేటువంటి చట్టాన్ని తీసుకొచ్చి పూర్తిగా 5-6 కోట్ల మంది ఉపాధిని కోల్పోయేటువంటి విధంగా చేస్తున్నటువంటి కుట్రను భగ్నం చేసి అంతకుముందు రైతుల మీద 3 నల్ల చట్టాలు తీసుకొచ్చి తొక్కేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. అప్పుడు ఆనాడు రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కొట్లాడి ఆ చట్టాల్ని మళ్ళీ వాళ్ళు ఈ చట్టాలను తెచ్చినందుకు తప్పు అయిందని చెప్పించి ఆ యొక్క చట్టాలను విరమించే విధంగా మెడలు వంచి ఆ చట్టాన్ని వివరించేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ. అలాగే ఈ రోజు కూడా ఈ యొక్క ప్రజలకు ఉపాధి హక్కు, ప్రజలకు పాలన హక్కులు తిరిగి కల్పించాలి. ఏదైతే ఇదివరకు ఉన్నటువంటి మహాత్మా జాతీయ గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతున్న యాక్ట్ను యథావిధిగా ఉంచాలి. ఈ యొక్క ఏదైతే బీబీజీ రామ్జీ చట్టం ఈ చట్టాన్ని వెంటనే తీసుకొచ్చినటువంటి వెంటనే రూపుమార్పి యథావిధంగా చట్టాన్ని ఉంచాలి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఇవాళ మొత్తం టోటల్ యావత్ భారతదేశంలో అందులో తెలంగాణలో ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా అంతా యావత్ భారతదేశంలో 8వ తారీఖు నుంచే ఈ యొక్క కార్యక్రమాలు తీసుకున్నటువంటి పరిస్థితి. కానీ తెలంగాణలో మన దగ్గర సంక్రాంతి పండుగ ఉన్న సందర్భంగా 20వ తారీఖు నుంచి ప్రతి గ్రామంలో ఈ యొక్క మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద వారందరికీ కూడా అవగాహన కల్పించి ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి బీజేపీ పక్షాలు చేస్తున్నటువంటి కుట్రపూరితమైనటువంటి చర్యని ప్రతి గడపకు తెలిసే విధంగా ప్రతి గ్రామానికి ఈ యొక్క జనవరి 20వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా ప్రతి గ్రామంలో ఈ యొక్క మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని ఏ విధంగా నిర్వహణ చేస్తున్నది, ఏ విధంగా కార్పొరేటివ్ వాళ్లకు రెడ్ కార్పెట్ వేసి వాళ్లకు స్వాగతం చెప్తున్నది ఈ ప్రభుత్వం. అలాగే కూలీలను ఏ విధంగా ఇంకా కూలీలను చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నదని వివరించడానికి 20వ తారీఖు నుంచి జనవరి 20వ తారీఖు నుంచి ప్రతి గ్రామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుపోయి ప్రతి గడపకు ప్రతి గ్రామంలో ఒక సభ ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో ఇంటింటికి ఈ యొక్క కార్యక్రమాన్ని వివరించే విధంగా ఈ కార్యక్రమం తీసుకున్నది జనవరి 20 నుంచి 30 తారీఖు వరకు. అఖిల భారతీయ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇవాళ పిసిసి అధ్యక్షులు రాష్ట్ర రథసారథి మహేష్ గౌడ్ గారు ఇచ్చినటువంటి సూచనల మేరకు నిన్నగాక మొన్న 8వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు మహేష్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షులు వీరి యొక్క ఆధ్వర్యంలో గాంధీ భవన్లో పెట్టినటువంటి సూచనలు వారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం జనవరి 20వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఈ యొక్క కార్యక్రమాలు తీసుకొని ప్రతి గ్రామంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి 300 చిల్లర గ్రామాల్లో తప్పనిసరిగా గ్రామానికి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని వివరించి ప్రజలకు పూర్తి స్థాయిలో వివరించి వారిని మేల్కొల్పే విధంగా, అలాగే ఈ ప్రజల నుంచి రైతుల నుంచి ఉపాధి హామీల నుంచి ఈ ఫీల్డ్ అసిస్టెంట్ వాళ్ళ దగ్గర నుంచి కూడా పూర్తి స్థాయిలో మద్దతు కూడా కట్టుకొని ఢిల్లీలో ఒక పెద్ద కార్యక్రమం తీసుకొని మళ్ళీ
ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మెడల వచ్చి వాళ్ళను తప్పనిసరిగా ఈ ఉపాధి చట్టాన్ని మనం క్యాన్సిల్ చేసుకోకపోతే మాకు విధిలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చే విధంగా కార్యక్రమాన్ని రూపొందించి ఇలా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మళ్ళీ ఒక కార్యక్రమం తీసుకొని ఈ కార్యక్రమం చేయబోతున్నామని తెలియజేసుకుంటూ జనవరి 20 నుంచి అన్ని గ్రామాలలో కూడా ఈ యొక్క 30వ తారీఖు వరకు ప్రతిరోజు ఈ కార్యక్రమం ఉంటుంది. గ్రామం తిరిగి వారికి అందరూ వివరించేటువంటి కార్యక్రమాన్ని చేయాలనేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. 20 నుంచి ఈ కార్యక్రమం ఉంటుందని అందరు కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ కార్యకర్తలను కూడా విజయవంతంగా ప్రతి గ్రామంలో తిరిగి ప్రతి రైతు కూలీ కానీ అక్కడ ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లకు కానీ ఈ విధంగా అందరు కూడా చెప్పేటువంటి కార్యక్రమం వాళ్ళకి అవగాహన చేసేటువంటి కార్యక్రమం తీసుకోవాల్సిందిగా కోరుతూ అలాగే ఇవాళ ఈ చట్టం ఏదైతే ఉన్నదో ఇది పూర్తి స్థాయిలో ఇవాళ గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ల వాళ్ళ యొక్క ఆధీనం ఉండేటువంటి పరిస్థితి ఉండే. కానీ దీన్ని ఏం చేస్తా ఉన్నారంటే ఇవాళ వాళ్ళు చెప్పింది ఏవైతే అంటే ఇలా కార్పొరేట్ సంస్థలు ఉన్నటువంటి కాంట్రాక్టులు ఏదైతే ఉన్నదో వారు చెప్పిన పనే చేయాలి. ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఏదైతే ఉన్నదో వాళ్ళు ఆ గ్రామంలో ఏది అవసరం చెరువులు తవ్వడానికా లేకుంటే ఇంకా 226 పనులు ఉండేవి. 226 రకాల పనులు ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఎక్కడ ఏ పని చేసినా కూడా ఉపాధి హామీ పని కింద ఈ యొక్క వేతనాలు చెల్లించేటువంటి కార్యక్రమం ఉండే. కానీ ఇలా బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది 4 రకాల పనులకు మాత్రమే ఈ 226 రకాల పనులకు మొత్తం తీసేసి ఒక 4 రకాల పనులకు మాత్రమే ఈ యొక్క ఉపాధి హామీని కుదించి దాంట్లో 60-40 ద్వారా 60% కేంద్ర ప్రభుత్వం 40% ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే విధంగా ఒక కుట్ర అంటే ఈ విధంగా మెల్లిమెల్లిగా ఈ కూలీలందరినీ కాంట్రాక్టులకు పంపించి మెల్లిమెల్లిగా ఈ యొక్క పథకాన్ని తుడిచిపెట్టుకొని పోయి చేసేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి నిరసనగా 20 తారీఖు నుంచి ఈ కార్యక్రమం ఉంటుందని తెలియజేసుకుంటాం. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా మేలుకొల్పి రైతు కూలీలను కానీ అక్కడ ఉన్నటువంటి గ్రామాలలో 60% నుంచి 80% మంది ఉపాధి కూలీల మీద ఉపాధి హామీ పథకం మీద ఆధారపడింది. ఇటువంటి పరిస్థితుల్లో అందరినీ నిర్వహించేసేటువంటి ఈ యొక్క కుట్రపూరితమైనటువంటి కార్యక్రమాన్ని విఫలం చేయడానికి మళ్ళీ యథావిధిగా ఈ పథకాన్ని అదే మహాత్మా గాంధీ పేరు మీద మళ్ళీ తీసుకురావడానికి కార్యక్రమాన్ని రూపొందించుకున్నారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ కానీ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కానీ వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన గ్రామాన ఈ యొక్క కార్యక్రమాన్ని 20 నుంచి 30 తారీఖు వరకు కార్యక్రమం తీసుకుంటామని తెలియజేసుకుంటాము.